హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు వచ్చింది మనకు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనం అమ్మవార్లకి నైవేద్యంగా పెట్టుకోవడానికి నేను ఉప్పుడు పిండి చూపిస్తున్నా అండి. ఉప్పుడు పిండి మనము బియ్యం రవ్వతో చేస్తాము. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, మనం రవ్వ 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు లేదా 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు కొంచెం విడివిడిగా కావాలంటే మాత్రము 2 కప్పులు తీసుకోండి. కొంచెం మెత్తగా కావాలంటే 3 కప్పులు తీసుకోండి. నేను 1 కప్పు క్వాంటిటీ చెప్తున్నా. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అలా తీసుకున్నా. మనము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 కప్పుల వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత మనము కొలిచి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, బియ్యం నూక, అది వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఒక 5 or 10 minutes మంచిగా ఉడకనివ్వండి. అది ఉడికినప్పుడు మనకి ఎట్లా అంటే కొంచెం అంత దగ్గరకు వస్తుంది, అంటే ఉప్మా లాగా దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఒకసారి గరిట పెట్టి మొత్తం కలుపుకుంటూ సిమ్లోనే పెట్టండి, లేదంటే తొందరగా అడగంటి పోద్ది. అందుకని చెప్పి మనం సిమ్లో పెట్టి ఉడకనిస్తూ మూత పెట్టి 5-10 minutesకి ఒకసారి ఇట్లా చూసుకుంటూ మనము చేతితో ఇలా మనం నూకని ఇలా అంటే మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోండి. మనకు నూక మొత్తం చల్లారిపోవాలి. ఆ తర్వాత మనం ఏంటంటే చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం. చింతపండు తొందరగా మనకు గుజ్జులా రావాలంటే ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు వేసి చింతపండుని నానబెట్టండి. అప్పుడు మనకు తొందరగా నానిపోతుంది, గుజ్జు కూడా మంచిగా వస్తుంది. చింతపండు నుండి చింతపండు గుజ్జు తీసుకొని, అంటే చింతపండు క్వాంటిటీ ఎలా అంటే నేను 1 కప్పు తీసుకున్నా కాబట్టి 2 పెద్ద నిమ్మకాయ సైజులు ఉంటాయి కదా, అంత తీసుకున్నట్టు. అంటే నాకు గ్రామ్స్లో లాగా తెలియదు కాబట్టి నేను అట్లా చెప్తున్నా మెజర్మెంట్. అట్లా తీసుకొని నేను గుజ్జు తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి మనము బాగా ఉడకనివ్వాలి. సాల్ట్ వేసి మంచిగా ఉడకనివ్వండి. అంటే చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చి ముద్దలాగా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇది ఉడికిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకొక కడాయి పెట్టుకొని సేమ్ మనము చింతపండు పులిహారకు వేసే పోపే అండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేయండి. పల్లీలు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి, శనగపప్పు కూడా వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి సేమ్ మనం ఎట్లా అంటే మనము చింతపండు పులిహార పోపు ఎలా పెడతామో అంతే అండి. అవి వేసేసిన తర్వాత ఇంగువ పోపు వేసి ఈ పోపు మొత్తాన్ని మనము చల్లారబెట్టుకున్న రవ్వ నూక ఉంటుంది కదా, దాంట్లో వేసేసి ఒక్కసారి కలపండి మొత్తము. దీంట్లో మనం సాల్ట్ చింతపండులోనే వేసినాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇందులో తక్కువ పడుతుందండి. మనకు పిండి పులిహారలో తక్కువ పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే సాల్ట్ అనేది ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఉందా లేదా అన్నది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాన్ని కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీలో మొత్తం ఒక్కటేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా ఒక్కసారి కలుపుకుంటూ టేస్ట్ అడ్జస్ట్ చూసుకుంటూ అప్పుడు వేసుకోండి. అంతే తప్ప మొత్తం ఒకటేసారి చింతపండు గుజ్జు కూడా వేయకండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. అట్లా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా మీరు ఒకటేసారి వేసుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఉపవాసాల టైంలో కానీ లేదా అమ్మవార్లకి నైవేద్యంగా పెట్టడానికి కానీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో మనకు బెస్ట్ అండి ఇలాంటివి చేసి పెట్టడం. మనకు కూడా అమ్మవార్లకు పెడితే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్.